మార్నింగ్ నుంచి రెయిన్ఫాల్ పడుతుంది సార్. ఒక 11 మండల్స్ మనకి హెవీ రెయిన్ఫాల్ మోర్ దెన్ 100 mm వచ్చింది సార్. ఒక 2 మండల్స్లో 200 mm అబౌవ్ రెయిన్ఫాల్ అండ్ హవేలీ కనుకుంటున్నాం సార్ దీని పక్కన అది 330 mm వచ్చింది సార్. సో ఈ హవేలీ కనుకుంటూనే మనకి ఎక్కువ కూడా రోడ్స్ అంతా బ్రీచ్ అయినాయి సార్, కల్వర్స్ బ్రీచ్ అయినాయి. సో మనకి ధూప్ సింగ్ తాండాస్ ఒకటి ఉంది సార్, అది ఎప్పుడు కూడా అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఉంది సార్. ఎప్పుడు కూడా వర్షం వచ్చినా కూడా బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అవుతుంది. తర్వాత ఇప్పుడు మనకి అంటే నార్మల్లీ ఇట్లాంటి కలామిటీస్ దీంట్లో మనుషులు చచ్చిపోయినప్పుడు మనం నష్టపరిహారం ఏమి ఇస్తామో యానిమల్స్ కానీ వీటికి కానీ ఇమ్మీడియట్గా అన్ని రిపోర్ట్ తెప్పించుకొని ఆ లోకల్ కలెక్టర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ప్రకటించడం అదంతా చేయడం అంతా కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని టోటల్ రిపోర్ట్ చేయండి. మనకి ఈవెన్ పంట నష్టం ఇదంతా కూడా ఫస్ట్ రిపోర్టింగ్ పంపించేసి సెంట్రల్ టీమ్స్ కూడా రానికే ఇమ్మీడియట్గా లెటర్ ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్కి, సెంట్రల్ టీమ్స్ పంపడానికి. దానికి ఏమేమి వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత పడింది ఏమైంది ఏం సంగతి. మేము ఇప్పుడు మెదక్లో ఉన్నాము, కామారెడ్డిలో వెదర్ సపోర్ట్ చేయలేదు, కామారెడ్డిలో ల్యాండ్ కాలేదు. సో ఇక్కడికి వచ్చిన మెదక్లో కూడా 2 చనిపోయినారని చెప్తున్నాము. సో ఈ రోడ్లు బ్రిడ్జులు ఆర్ఎండ్బి వాళ్ళను పంచాయతీరాజ్ వాళ్ళను అయితే ఏమేమి అగ్రికల్చర్ నుంచి పంట వేస్తాం అందరు సెక్రటరీలను ఫీల్డింగ్ చేసి ఇమీడియట్గా మన దగ్గర నుంచి కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి రేపటి నుంచి టీంలను పంపించడానికి ఇమీడియట్గా ఏర్పాటు చేయాలి.